మీరు వెక్స్ అయ్యారని కాదను, కానీ ఒక పక్కన ఒక 10 మంది మంచి వాళ్ళు లేకపోతే మనకు కూడా చేసేవాళ్ళు ఉండరండి. దయచేసి ఆ మాట ఒకటి విరమించుకోవాలని కోరుకుంటున్నాం సార్. అండ్ మిగతా సభ్యులు కూడా సార్. రెండోది ఇంకోటి ఏంటంటే, రామచంద్ర గారు వచ్చారలే చూడలేదు నేను, కొంచెం ఉన్నారా. ఇప్పుడు ఆయన నేను కొడుకుంటే ఆయన నా చేత 2 కొనిపించాడు. మొన్న సరదా మా షాప్ దగ్గరికి వస్తే ముంచారు కదని నన్ను నవ్వుతా. ముంచారు కదా అంటే, కాదని బాబు మేము ఇల్లు కట్టుకున్నాం అందరం అని చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. ఇప్పుడు అదే మీ టీచర్లు కానీ ఇక్కడ లేరనుకోండి సార్, ఈ లేఅవుట్లు ఆ సార్ చెప్పినట్టు మీ టీచర్లు కానీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యేది. 4 ఇల్లులు ఎవరన్నా మీరు డబ్బులు కట్టుకోండి సార్, కడితే మిమ్మల్ని చూసి నలుగురు వస్తారు. రేపు కమింగ్ డే సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి ఆయనకన్నా మాకు తెలియదు. మాకేంటంటే జనాభా మా దగ్గరకు వచ్చే కస్టమర్స్లో NHI నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మా దగ్గర స్పేర్ పార్ట్స్ కొంటాకు వస్తారు. వాళ్ళు చెప్పారు ఈ రోడ్డు గుణదల వంతెన నుంచి ఈ రోడ్డు డైరెక్ట్గా బైపాస్కి 120 ఫీట్ వాళ్ళు తీసుకున్నారు. అలాంటి 4 రోడ్లు తీసుకున్నారంట. అది గవర్నమెంట్లో ఉంటుందంట కదా సార్, సంథింగ్ హైవేకి చూపించాలంట. అది తీసుకున్నారు. రేపు పొద్దున్న 120 డెవలప్ అయింది అనుకోండి సార్, అలాంటి డ్యాగలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ గజం 1,00,000 అవుద్ది, ఇక్కడ మాత్రం 30,000 ఉంటుంది. ఆ జనమే కూర్చుంటారు ఇక్కడ వచ్చి. ఏది చేసి మాలే చేయగలదు. 650 ఫ్లాట్లు లీగల్గా ఉండేవాళ్ళు లీగల్గానే ఉంటుంది. ఈ పక్కన పోయే వాళ్ళకి ఏంటంటే అండ లేకపోతే మంది లేఅవుట్ మేము కొనుక్కుంటాం. కారణం ఏంటంటే అసలు మా లీగల్గా ప్రొసీజర్ చూపించుకున్నాం. లేఅవుట్ అని దృష్టిలో మేము కొనుక్కున్నాం. ఇక్కడ లేఅవుట్ అయినాయి కాబట్టి నాకు పక్కన అంతకుముందు ఇక్కడ 15,000 10,000 వచ్చినాయి. ఈసారి చెప్పిన ఏరియాలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అంటున్నారు చూసారా, వచ్చినాయి. మేము వల్ల నాకేంటి మాకు గ్రాంటెడ్ కావాలా, లేఅవుట్కు అఫీషియల్ లేఅవుట్ అని పెట్టు. నెక్స్ట్ దీనికి శాంక్షన్ చేసిన అంతకుముందు మీకు ఎంప్లాయీస్ ఉషారాణి గారు అని ఒక IAS చేసింది ఆవిడ. అదే కదా సార్, ఆవిడ మా బంధువు. మొన్న రిటైర్ అయిపోయారు ఆవిడ. మొన్న ఏదో ఫంక్షన్లో కలిస్తే ఇలా కొన్నానని చెప్పాను. అవునా, చాలా బాగుంటుంది, రేపు ఫ్యూచర్ అటు చాలా బాగుంటుంది అని చెప్పాడు. మరి ఇన్నాళ్ళు మీరు ఇది పెట్టుకోవడం ఎదురుకుండానేమో ఒక అపార్ట్మెంట్ 70 లక్షలు 80 లక్షలు చేసి అమ్ముతున్నారు. ఏమంటే ఎక్కడ మారుమూల పొలాల్లో 35,000 పెట్టాడు గజం. ఇంకా డెవలప్ అవ్వలేదు, అడ్వాన్స్ తీసుకున్నారు అక్కడ 40,000 రోడ్ అవతల. మనకేమో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంది. మీరు ఏదైనా కట్టండి. ఇప్పుడు పొద్దున ఏదన్నా పిల్లలకే కదా ఎసెట్ ఉండేది. అలా లేని పక్షంలో ఏంటంటే కొంచెం మనకు మీరే ఈ రోడ్లలో ఫామ్లోకి ఇద్దరు తీసుకొని నేను తీసుకుంటున్నాను, మా రోడ్లు ఇద్దరు నేను తీసుకుంటున్నాను. నేను కోరుకునేది ఏంటంటే సార్, కొంచెం మేనేజ్మెంట్ కొంచెం మీకు అసోసియేషన్ చాలా బాగుంది. మేమున్న ఏరియాలో కూడా మాకు అసోసియేషన్ ఉంది. అది డెవలప్డ్ సార్. డెవలప్డ్ మీద గజం 1,00,000 ఉండే అసోసియేషన్ వేరు, ఇక్కడ ఏంటంటే పాటు పడుతుంది వేరు. రేపు పొద్దున్న గోల్డ్ అవుతుంది. మీకు మీ అసెట్స్ మీకు ఉంటాయి. నాకు రేట్ పెడితే నేను అమ్ముకోను సార్, నేను కడతాను. ఏదైనా మీలాంటి వాళ్ళు కట్టారనుకోండి, నేను దాని వేరే విధంగా మేము కమర్షియల్ డెవలప్ చేయడం చేసుకుంటాం. మాకు ఇల్లు అవసరం. నేనేంటంటే కొంచెం ఇట్లా CV గారు ఇక ఆ మాట మాత్రం మీరు వెనక తీసుకొని కోరుకుంటున్నాను సార్. నేను రిజైన్ చేస్తాను అన్నమాట దయచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ.